వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం ఎంతో రుచిగా కమ్మగా ఉండే పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు పప్పుచారు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. పప్పుని కుక్కర్లో ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి. మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి మనం. తర్వాత 2 టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను. కొంచెం వెల్లుల్లి రెమ్మలు, అలాగే పచ్చిమిర్చి 7-8 తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పప్పుచారులోకి ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు. అలాగే ఒక 2-3 కరివేపాకు రెమ్మలు ఇలా కడిగి పెట్టుకున్నాను. చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి మనం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోనే మనం కొంచెం వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లి కొంచెం దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుందాము. వెల్లుల్లి రెమ్మలు కూడా వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా వేసుకుందాము. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేదనుకుంటే కారం కూడా యూజ్ చేసుకోవచ్చండి మీరు. తర్వాత ఇందులోనే 2 కరివేపాకు రెమ్మలు తుంచి వేసుకుందాము. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ ముక్కలు తొందరగా వేగడానికి మనం ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే త్వరగా వేగుతాయి మనకి. ఇది మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుతాము. ముక్కలు త్వరగా వేగుతాయి. 5 నిమిషాలు మనం మూత పెట్టి వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము.
కూరగాయ ముక్కలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కూడా ఇందులోనే పోసుకోవాలి. మీ రుచికి తగిన విధంగా మీరు ఎంత పులుపు తింటారో చూసి చింతపండు అనేది తీసుకోండి. నేనైతే చిన్న ఉండ తీసుకున్నాను, 50 గ్రామ్స్ కన్నా తక్కువే ఉంటుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఇందాక ఆల్రెడీ కూరగాయ ముక్కల్లో వేసాను కదా, అందుకని కొంచెం వేసాను చూసి. సాల్ట్ కారం అనేది మీ రుచికి తగిన విధంగా ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుందాము. ఇది మొత్తం కలిపి స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకొని మరిగించుకుందాము. ఇందులోనే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుందామండి. మనం చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని అందులో వేసుకొని కలుపుకుందాము. ఇలా కందిపప్పు ముందే ఉడికించి పెట్టుకోవడం వల్ల మనకి పప్పుచారు అనేది చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. ఈ పప్పుచారు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, అంత త్వరగా అయిపోతుంది. పప్పు మొత్తం ఇలా కరిగేలాగా గరిటెతో చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పప్పుచారు అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. స్టవ్ మీడియంలో పెట్టి పప్పుచారు కొంచెం చిక్కబడే వరకు ఒక 15 మినిట్స్ మనం మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎంతో రుచిగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది, అలాగే ఇడ్లీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.